ఓకే. ఈ రోజు నుంచి మనం రియాక్ట్ కంప్లీట్ రియాక్ట్ నేర్చుకుందాము. ఎలా అంటే అప్ టు టెస్టింగ్ వరకు. అంటే జస్ట్ తోటి మొత్తం నేర్చుకుందాం. అంటే మొత్తం కంప్లీట్‌గా టెస్టింగ్‌తో సహా నేర్చుకుందాం అన్నమాట. ఓకే. సో, జనరల్‌గా ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రీవియస్ చెప్పిన క్లాసెస్‌లో నేను టెస్టింగ్‌ని కవర్ చేయలేదు. దానికి రీజన్ ఏందంటే మోస్ట్‌లీ మనకి టెస్టింగ్ అనేది ఎక్కువ అవసరం ఉంటదనేది అనుకున్నాం. కానీ నవ్ ఏమైందంటే ఏ ఆర్గనైజేషన్‌కి వెళ్ళినా కానీ 100% కోడ్ కవరేజ్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి మనం రాసిన ప్రతి కాంపోనెంట్‌కి కూడా టెస్టింగ్ రాయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి మనం ఇండస్ట్రీ లెవెల్‌లో రేపు పోయి వర్క్ చేయాలంటే వి నో ద టెస్టింగ్ కూడా తెలిసి ఉండాలి. సో అందుకని నేను సిలబస్‌లో ఏం చేశానంటే మొత్తం ఇంక్లూడ్ చేశాను. ఇంక్లూడింగ్ ఆఫ్ ది టెస్టింగ్ రియాక్ట్ తోటి. సో బేసిక్‌గా మనం ఈ కోర్స్ ఎజెండా ఏందంటే మనకి ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది రియాక్ట్ జేఎస్ నేర్చుకుందాం. అండ్ జేఎస్ఎక్స్ అంటే ఏంది, ఆ జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్ ఎలా యూజ్ చేస్తారో నేర్చుకుందాం. ఆ తర్వాత కాంపోనెంట్స్ అండ్ ప్రాప్స్. ఓకే. ఆ తర్వాత స్టేట్ అండ్ వాటి యొక్క లైఫ్ సైకిల్స్ చెప్పాను మీకు ఆల్రెడీ. అంటే మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, వాటి ఇక్కడ నుంచి మొత్తం వన్ బై వన్ చెప్తాను. అట్లానే ఈవెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, క్లిక్ చేసినప్పుడు, చేంజ్ చేసినప్పుడు, అట్లనే లిస్ట్స్ అండ్ కీస్ ఇది ఒక బిగ్గెస్ట్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే డేటా బైండ్ చేసేటప్పుడు ఏ డేటానైనా మ్యానిపులేట్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా కీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి లిస్ట్స్ అనే కీస్ అనే టాపిక్. ఆ తర్వాత ఫామ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సబ్మిట్ చేసినప్పుడు, సబ్మిట్ చేసినప్పుడు ఫామ్లో డేటా ఎలా స్టోర్ అవ్వాలి, ఏపీఐస్కి ఎలా సెండ్ చేయాలి డేటా. మనం ఫేక్ ఏపీఐస్ కూడా మనం జనరేట్ చేసుకొని మన సిస్టంలోనే జేసన్ సర్వర్ తోటి ఫేక్ ఏపీఐస్ జనరేట్ చేసుకొని ఆ ఏపీఐస్ని ఎలా ఇంటరాక్ట్ చేస్తాం, డేటాని ఎలా ఫిట్ చేస్తాము అంటే రెస్ట్ ఏపీఐస్ ఫార్మాట్స్ మొత్తం వాడదాం. అంటే రెస్ట్ ఏపీఐ ఫార్మాట్స్ అన్నీ కూడా వాడదాం. మనకి రెస్ట్ ఏపీఐలో 4 ఫార్మాట్స్ ఉంటాయి. మనకి ఏంటి అంటే వాటిని క్రడ్ ఆపరేషన్స్ అని పిలుస్తుంటాము. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అని చెప్పి 4 ఆపరేషన్స్ ఉంటాయి. సో వాటికి గెట్ అంటేనేమో రీడ్ చేయటము, పుట్ అంటేనేమో అప్డేట్ చేయటము, పోస్ట్ అంటేనేమో క్రియేట్ చేయటము, డిలీట్ అంటే డిలీట్ చేయడం. ఈ 4 ఆపరేషన్స్ ఏమంటారంటే రెస్ట్ ఆపరేషన్స్ అంటారు. యాక్చువల్గా రెస్ట్ ఆపరేషన్స్ అనేది ఒక రూల్, అదేమి సింటాక్స్ కాదు, అది ఒక రూల్. అంటే ఎవరన్నా ఒక సింటాక్స్ చూసినప్పుడు ఆ ఏపీఐని, ఈ ఏపీఐని ఎందుకు వాడుతున్నాం అనేది తెలియటం కోసం పెట్టారు. జనరల్గా ఫెచ్ అనే ఒక ఏపీఐని కాల్ చేసి దాన్ని ఉపయోగించుకొని మనం బాడీలో ఇచ్చే డేటాను బట్టి ఆ మెథడ్ యొక్క టైప్ను బట్టి ఆటోమేటిక్గా వర్క్ చేసేటట్టు చేయొచ్చు. పోస్ట్ చేయొచ్చు, పుట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, గెట్ చేయొచ్చు యూజింగ్ ద ఫెచ్. కాకపోతే ఈ రెస్ట్ఫుల్ ఏపీఐస్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్, ఆల్ ఆర్ విల్ బి ఫాలోయింగ్. ఎందుకంటే ఎవరన్నా ఒక ఏపీఐని చూడగానే దీన్ని గెట్ చేయడానికి రాశాడా, పుట్ చేయడానికి రాశాడా, పోస్ట్ చేయడానికి రాశాడా అని ఈజీగా అర్థం అవడం కోసం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారనమాట. వాటిని రెస్ట్ ఆపరేషన్స్ అంటాం. అంటే రిప్రజెంటేషనల్ స్టేట్ఫుల్ ఏపీఐస్ అంటాం. రిప్రజెంటేషనల్ స్టేట్ఫుల్ ఏపీఐస్ అంటాం అనమాట. సో ఆ ఫార్మ్స్ అప్పుడు మనం వాటిని కూడా యూజ్ చేద్దాం. అలానే కండిషనల్ రెండరింగ్. కండిషనల్ రెండరింగ్ అనే టాపిక్లో వచ్చేసి మనకి లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటేనేమో డైరెక్ట్గా డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వాలి. లాగిన్ కాకపోతేనేమో లాగిన్ పేజ్కి వెళ్ళాలి. అలానే ఏదన్నా గ్రిడ్ డేటా లోడ్ అవ్వాలి. డేటా లోడ్ అయ్యేటప్పుడు డేటా రాకముందే లోడ్ అవ్వడానికి ట్రై చేస్తే ఫెచ్చింగ్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి లోడింగ్ అని చూపించి ఆ తర్వాత డేటా కంప్లీట్గా రిటర్న్ వచ్చిన తర్వాత లోడ్ అవ్వటం ఎలా. ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ వల్ల ఫెయిల్ అయితే డేటా నాట్ లోడింగ్ అని చెప్పి మనకు చూపించడం. ఇట్లాంటివన్నీ మనం కండిషనల్ రెండరింగ్లో వాడతాం. ఆ తర్వాత రౌటింగ్, రియాక్ట్ రౌటర్ అనే కాన్సెప్ట్ వాడతాము. ఈ రౌటింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి మనం మూవ్ అవ్వాలంటే రియాక్ట్ రౌటింగ్ అనేది వాడతాం అనమాట. సో దాంట్లో నెస్టెడ్ రౌటింగ్ ఉంటుంది, మామూలు రౌటింగ్ ఉంటుంది. అవి రెండు కూడా మనం చేద్దాము. అట్లనే రిడక్స్ అనేది వచ్చేసి స్టేట్ మేనేజ్మెంట్ కోసం ఉపయోగిస్తాం అనమాట. గ్లోబల్ స్టోర్స్ అంటాం అనమాట. రిడక్స్ అనేది ఇట్స్ ఎ గ్లోబల్ స్టోర్స్. సో ఈ గ్లోబల్ స్టోర్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే సెంట్రలైజ్డ్గా డేటాని, జనరల్గా మనకి రియాక్ట్లో ఉన్న నేచర్ ఏంటంటే డేటాని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి హైరార్చికల్గానే డేటాని పంపించగలం. కానీ ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి వితౌట్ రిలేషన్ డేటాని యాక్సెస్ చేసుకునే కెపాసిటీ కావాలంటే 2 వేస్లో వాడుతుంటాము. ఒకటి క్రియేట్ కంటెక్స్ట్ అని చెప్పనే ఒక కమాండ్ ద్వారా ఒక హుక్ని క్రియేట్ చేసుకొని, యూజ్ కంటెక్స్ట్ అనే హుక్ని క్రియేట్ చేసుకొని ఆ హుక్ ద్వారా డేటాని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి వితౌట్ హైరార్చికల్లీ మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే అది చిన్న చిన్న వాటికైతే వాడుతుంటాము. బిగ్ డేటా ఏదైనా ఎక్కువ ప్రాప్స్ని మనం కనుక మనం పంపించాల్సిన అవసరం వస్తే
గ్లోబల్ స్టోర్స్లో స్టోర్ చేసుకుని యూజ్ చేస్తాం అనమాట. సో దానికోసం రెడక్స్ స్టేట్ మేనేజ్మెంట్ అనే టూల్ వాడతాము. ఆ తర్వాత హుక్స్ వాడతాము. మనకి అరౌండ్ ఒక 11 హుక్స్ దాకా ఉండే కొత్త హుక్స్తో కలిపి ఆల్ హుక్ లైక్ యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేట్, యూజ్ రెఫ్, అర్థమైందా, యూజ్ రెఫ్, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్, యూజ్ మెమో, యూజ్ రెడ్యూసర్, ఇవన్నీ హుక్స్. ఈ హుక్స్ 11 హుక్స్ మొత్తం కవర్ చేసుకుందాం. ఆ తర్వాత కంటెక్స్ట్ ఏపీఐ ఇప్పుడే డిస్కస్ చేశాం కదా. రెడక్స్కి ఇన్స్టెంట్గా అంటే పెద్ద అప్లికేషన్ అయితేనేమో రెడక్స్కి వెళ్తాము, చిన్న అప్లికేషన్స్ ఏదన్నా అయితేనేమో కంటెక్స్ట్ ఏపీఐ ద్వారా డేటాని ప్రాప్స్ని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం టెస్టింగ్, రియాక్ట్ టెస్టింగ్ అని చెప్పి అంటాం. టెస్టింగ్ రియాక్ట్ అప్లికేషన్స్ అంటాం. దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి జస్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ, ఆర్టీఎల్ అంటారు, రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ. ఇవి రెండు కూడా మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. వెన్ ఎవర్ వీ కెన్ క్రియేట్ ద రియాక్ట్ అప్లికేషన్, ఆటోమేటికల్లీ ద డిపెండెన్సీస్ షుడ్ బి లోడెడ్. ఓకే, సో ఆటోమేటిక్గా మనకు లోడ్ అయిపోయి ఉంటాయి, అవి ఇన్స్టాల్ అయిపోతాయి ఆటోమేటిక్గా, వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే 2 కాంపోనెంట్స్ ఎందుకు వాడతామంటే జస్ట్ అనేది ఏమో ఓన్లీ రన్ చేయడానికే వాడతాము. ఆర్టీఎల్ అంటే రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ అనేది ఏమో దాని లోపల కోడ్ని రాయడం కోసం వాడతాం అనమాట. సో ఒకటేమో కోడ్ రాయడానికి వాడతాము, ఇంకోటి దేనికి వాడతాము, రన్ చేయడానికి వాడతాం అనమాట. ఇవి 2 టూల్స్, అవి కూడా నేర్చుకుందాం. లాస్ట్లో ఒక అప్లికేషన్ మొత్తం మనం బిల్డ్ చేసిన తర్వాత ఒక సర్వర్లోకి ఎలా హోస్ట్ చేయాలి, దాన్ని ఎలా బిల్డ్ చేయాలి, బిల్డ్ చేసిన తర్వాత ఆ ప్యాక్ని తీసుకెళ్ళి మనం ఎలా హోస్ట్ చేయాలనే టాపిక్ నేర్చుకుందాం. సో టోటల్గా ఈ 15 టాపిక్స్ మనం కవర్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం నేర్చుకుందాం అంటే ఎన్విరాన్మెంట్ని ఎలా సెటప్ చేసుకోవాలి. సో క్లియర్ కట్గా మనం ఎక్కడ కూర్చున్నా కానీ మన సిస్టంలో మనం ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి. ఒకటి, ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకునే పాసిబిలిటీ మీ సిస్టంలో లేకపోతే అప్పుడు మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా ఇవాళ డిస్కస్ చేద్దాం మనం. సో ఫస్ట్ ఎన్విరాన్మెంట్లో మనకి ప్రీ రిక్వెస్ట్ కింద మనకి ఏం కావాలంటే, సో ఫస్ట్ మన సిస్టంలో ఏదైనా ఒక రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే Node.js అనేది ఒకటి కావాలి. సో ఈ Node.jsలో కూడా మనకి ఎప్పుడు కూడా లేటెస్ట్కి వెళ్ళబోకండి, దానికి ప్రీవియస్ అంటే మీకు దాన్ని ఏమంటారంటే, సో దిస్ ఈస్ ద రికమెండెడ్ ఫర్ మోస్ట్ యూజర్స్ అని చెప్పాను చూసారా, ఇది కరెంట్ వర్షన్. సో దీనికి వెళ్తే దీని వర్షన్ ఎంత చెప్తుంది, దీని వర్షన్ వచ్చేసి లేటెస్ట్ వర్షన్లో ఉంటుంది. ఓకే, సో దీని వర్షన్ వచ్చేసి దానికి ముందు వర్షన్లో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే సో ఎల్టీఎస్ అంటాం అనమాట, అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ అని చెప్పని పిలుస్తారు. అంటే బగ్స్ ఏమన్నా వస్తున్నా కానీ సపోర్ట్ ఎమ్మడే ఇస్తారు. ఇది కరెంట్ ఏంటంటే సమ్ లైక్ స్టెబిలిటీ లేని వర్షన్ అర్థం. ఇప్పుడే రిలీజ్ అవుతుంది కాబట్టి దాంట్లో బగ్స్ ఏమేమి వస్తాయి ఏందో ఐడెంటిఫికేషన్ ఉండదు కాబట్టి గబక్కన ఆ వర్షన్లోకి వెళ్తే మనం ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ప్రజెంట్ వర్షన్ ఏంది 20.11.1 ఉంది, కరెంట్ వర్షన్ ఏముంది 21.6.2 ఉంది. సో మనం 20.11.1కి వెళ్దాం. సో వెళ్ళేటప్పుడు ఇక్కడ వాట్ అబౌట్ ద వర్షన్, సో వర్షన్ కంట్రోలింగ్ అని చెప్పని ఒకటి మనకు తెలియాలి. సో ఇక్కడ 20, 11, 1 అని 3 నెంబర్స్ ఎప్పుడు ఫాలో అవుతుంటే డాట్తో సపరేట్ అవుతుంది. ఈ ఫస్ట్ దాన్ని ఏమంటారంటే మేజర్ వర్షన్ అంటారు అనమాట. సో నెక్స్ట్ దాన్ని ఏమంటారంటే మైనర్ వర్షన్ అంటాం. ఆ తర్వాత ఉన్న దాన్ని ఏమంటారంటే ప్యాచ్ వర్షన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ తయారు చేశాను, ఆ ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు రిలీజ్ చేయక ముందు ఆ ప్రోడక్ట్కి నేను ఎట్లా పెట్టుకుంటానంటే 0.1.0 అని చెప్పి పెట్టుకుంటాను. ఆ తర్వాత 0.2, 0.3 అంటే నేను చేసే వర్క్ను బట్టి దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయి ఒక సర్టన్ టైంకి నేను రిలీజ్ చేద్దాం అనుకునేటప్పుడు నేను ఏదైతే నెంబర్కి వెళ్తానో అక్కడ నేను 1.0 అని చెప్పి రిలీజ్ చేస్తాను. ఆ తర్వాత ఒక దానికి కొన్ని ఎన్హాన్స్మెంట్స్ చేసేదాన్ని మనం ఏమంటామంటే మైనర్ వర్షన్ అంటాం అనమాట, ఎన్హాన్స్మెంట్స్. సో ఎన్హాన్స్మెంట్స్ చేసేటప్పుడు ఏం చేస్తాం 1.1 రిలీజు, 1.2 రిలీజు, 1.3 రిలీజు. అయితే ఈ 1.1లో సమ్ బగ్స్ ఏమైనా ఉన్నాయి అనుకో, ఆ బగ్స్ని మోడిఫై చేసి మళ్ళీ అప్డేట్ చేసేదాన్ని ఏమంటారంటే ప్యాచ్ వర్షన్ అంటారు అనమాట. అంటే మైనర్ మారదు, మేజరు మారదు, ప్యాచ్లు అంటే దాంట్లో ఉన్న బగ్స్ని క్లారిఫై చేస్తే వెళ్ళేదాన్ని ప్యాచ్ అంటారు అనమాట. సో ఈ 3 మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎందుకు ఇవన్నీ ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇప్పుడు దీనికి ఎలా అయితే మనకు మేజర్ వర్షన్, మైనర్ వర్షన్, ప్యాచ్ వర్షన్ ఉందో, రేపు మనం ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటప్పుడు కంపెనీల్లో కూర్చొని అక్కడ కూడా రిలీజెస్ ఉంటాయి అనమాట. ఎవ్రీ రిలీజ్కి ఒక వర్షన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది మైనరా, మేజరా, లేదా చిన్న చిన్న మోడిఫికేషన్స్, బగ్స్ ఏమనంటే అవి ఫిక్స్ చేస్తే వాటిని ఏం చేస్తారు, ప్యాచ్ వర్షన్స్ కింద రిలీజ్ చేస్తారు అనమాట. సో అందుకని మనకి వర్షన్ కంట్రోలింగ్ అనేది ముందే తెలిస్తే బెస్ట్ అనమాట. ఓకే,
సో ఫస్ట్ మనం ఎల్టీఎస్ అంటే అర్థమైంది లాంగ్ టర్మ్ సపోర్ట్ అని పిలుస్తాము. సో దీంట్లో మనం విండోస్ ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేసుకుందాము. సో మనకి ఫాస్ట్గానే డౌన్లోడ్ అయిపోయింది. సో వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేయాలి. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మన సిస్టంలో నోడ్ ఉందా లేదా అనేది ఫస్ట్ ముందు చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేయాలంటే మనం ఏం చేస్తాము, జస్ట్ సిఎండి అని చెప్పిన ఒక కమాండ్ కొడితే మనకి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయితే నోడ్ డాష్ డాష్ వర్షన్ లేదా ఐఫన్ నోడ్ ఐఫన్ వర్షన్ అని చెప్పని కొట్టినా ఆటోమేటిక్ వచ్చింది, లేదా నోడ్ ఐఫన్ వి అని కొట్టినా వచ్చింది. మనం ఇంకా ఏం ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి అది మనకు కనపట్టలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో ఆ లొకేషన్లో ఉన్న నోడ్ మీద రైట్ క్లిక్ చేసుకొని ఏం చేయాలి, మనం ఎప్పుడు కూడా ఓపెన్ అని చెప్పని క్లిక్ చేస్తామో షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఎప్పుడు కూడా ఇన్స్టాల్ అని చెప్పని క్లిక్ చేయండి. ఇది రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ లేదు, సో కాబట్టి ఇన్స్టాల్ అని చెప్పని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఎటువంటి టిక్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ ఒకటే చాలు. సో నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఈ ఆప్షన్స్ ఏమి మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టిక్ కూడా మీరు పెట్టబాకండి. ఈ టిక్ పెట్టారంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం పట్టింది ఇన్స్టలేషన్ కావడం కోసం, ఎందుకంటే మోర్ డిపెండెన్సీస్ అన్ని లోడ్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, ఆటోమేటికల్లీ ఇన్స్టాల్ ద నెసెసరీ టూల్స్. నోట్ దట్ దిస్ విల్ ఆల్సో ఇన్స్టాల్ చాక్లెట్లీ. The script will pop up in a new window after the installation complete. సో ఇది పెట్టామంటే ఏమైంది, నెంబర్ ఆఫ్ దానికి రిక్వైర్మెంట్స్ ఏమైతే అవసరం అనుకుంటుందో పైన చూపిస్తుంది కదా, C++ అట్లా డిపెండెన్సీస్ ఏమైతే అవన్నీ లోడ్ అవుతాయి అంటది. మనకి అవి అవసరం లేదు కాబట్టి జస్ట్ సింప్లీ వీ కెన్ క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ ఇన్స్టాల్ అని చెప్పని క్లిక్ చేయాలి. మనం ఇన్స్టాల్ అని క్లిక్ చేసిన తర్వాత ఎస్ అని ఇచ్చేస్తాం. ఆటోమేటిక్గా నోడ్ ఇన్స్టాల్ అయిపోయింది. దీని తర్వాత మనం లోడ్ చేసుకోవాల్సింది ఎడిటర్ కావాలి మనకి. సో ఇంటెలిజే కానీ లేదా పైచామ్ కానీ విఎస్ కోడ్ కానీ. సో హైయెస్ట్ చాలా వరకు కంపెనీస్ అన్ని విఎస్ కోడే వాడుతున్నాయి కాబట్టి ప్రజెంట్ మనం కూడా విఎస్ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని వాడదాము. ఇప్పుడు ఇది వర్షన్ లోడ్ అయిందా లేదా తెలియాలంటే ఇమీడియట్లీ మనం ఒకసారి కమాండ్ ఓపెన్ చేసుకొని ఈ కమాండ్లో సో నోడ్ స్పేస్ అంటే ఐఫన్ వి అని కొడితే మీకు ఆటోమేటిక్గా వర్షన్ అని చెప్పని కొట్టాలి, ఐఫన్ వర్షన్. సో ఆటోమేటిక్గా వర్షన్ ఎంత 20.11.1 వచ్చింది. అలానే నోడ్తో పాటు మనకి ఇంకొకటి లోడ్ అయ్యింది, దాన్నే ఏమంటాము ఎన్పిఎం అంటాం, నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటాం. ఇది 10.2.4 రన్ అవుతుంది, అది వచ్చేసి 20.11.1 రన్ అవుతుంది. ఇవి రెండు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే విఎస్ కోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో కాబట్టి మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఎడిటర్ని ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో బ్యాక్ వచ్చేసి ఇక్కడ విఎస్ కోడ్ డౌన్లోడ్ అని చెప్పని ఫర్ విండోస్ అని చెప్పని కొట్టేస్తే ఆటోమేటిక్గా విఎస్ కోడ్లో కూడా లేటెస్ట్ ఏజ్ ఉంటే అది మనకు చూపించింది. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, విండోస్ 10, 11 కంపాటబిలిటీకి ఇది చూపిస్తుంది. అదే లైనెక్స్ అయితేనేమి ఇది చూపిస్తుంది, మ్యాక్ అయితే ఇది చూపిస్తుంది. ఓకే, దీని మీద క్లిక్ చేసుకుందాం. ఆటోమేటిక్గా అప్రోప్రియేట్ ఆపరేటింగ్ సిస్టమ్ అదే చూజ్ అయిపోయింది, మనం ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఆటోమేటిక్గా మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వాడుతున్నామో దానికి సూటబుల్ విఎస్ కోడే డౌన్లోడ్ అయింది మనకి. ఒకవేళ మీకు డౌన్లోడ్ కాకపోతే ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మెసేజ్ ఉంటుంది, డౌన్లోడ్ నాట్ స్టార్టింగ్, ట్రై దిస్ డైరెక్ట్ లింక్ అని చెప్పని ఇస్తాడు. ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసినా కూడా డౌన్లోడ్ అయ్యేది. కొన్నిట్లో సిస్టమ్స్లో కొంతమంది వాటిలో పాపప్స్ ఏమైనా బ్లాక్ అయ్యి ఉంటే పనిచేయమన్నమాట. అప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేసుకొని మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత మనకి ఈ విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం చేసుకోవాల్సింది ఇంకొక పని కూడా ఉంటుంది. సో ఫస్ట్ విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేద్దాం మనం. సో రైట్ క్లిక్ చేద్దాం, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పని ఇద్దాం. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఎస్ అని కొట్టేద్దాం, ఓకే ఇచ్చేద్దాం. దీనికి కూడా మనం ఎటువంటి ఆప్షన్స్ చేయక్కర్లేదు, యాక్సెప్ట్ అగ్రిమెంట్, నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్. ఇక మనకి డెస్క్టాప్ మీద షార్ట్ కట్స్ కావాలా, మీకు విండోస్ ఎక్స్ప్లోరర్లో కంటెక్స్ట్ మెనూస్ లింక్ అవ్వాలంటే ఇవన్నీ టిక్లు పెట్టుకోవచ్చు. మనకి అవేమీ అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ కొట్టేసి ఇన్స్టాల్ కొట్టేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే అవన్నీ పెట్టుకున్న కాడి నుంచి మనకి అసోసియేట్ ఫైల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి దాంట్లో. అలా కాకుండా మనం కావాలనుకున్నప్పుడే మనం దాన్ని క్లిక్ చేసుకుని ఆ ఫోల్డర్ను ఓపెన్ చేసుకుంటాం కాబట్టి కోడ్ స్పేస్ డాట్ అని కొట్టి మనకు వాటితో అవసరం లేదు. లేకపోతే డైరెక్ట్గా కూడా క్లిక్ చేసుకుని ఓపెన్ చేయాలంటే ఆ షార్ట్ కట్ డెస్క్టాప్ మీద కావాలని, స్టార్ట్ మెనూలో షార్ట్ కట్ యాడ్ చేయాలని ఇవన్నీ ఆప్షన్స్ అడిగింది. సో మనం ఇష్టం ఉంటే టిక్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇట్స్ నాట్ ఏ కన్స్ట్రైంట్ అది మటుకు. ఓకే,
సో ఇది మనం టిక్ తీసేద్దాము, ఎందుకంటే మనమే ఓపెన్ చేస్తాం కాబట్టి తర్వాత ఇప్పుడు అవసరం లేదు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు విఎస్ కోడ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన ఎన్విరాన్మెంట్ సెటప్ ఇంకొకటి ఉందన్నమాట. అది ఏందనేది ఇప్పుడు చెప్తాను. నేను ప్లగ్ఇన్స్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఏదో ఒక డైరెక్టరీలో మనం ఏం చేద్దామంటే కమాండ్ ఓపెన్ చేద్దాము, ఇక్కడ నుంచి కోడ్ స్పేస్ డాట్ అని కొడదాము. కోడ్ స్పేస్ డాట్ అంటే అర్థం ఏంటంటే మీరు కరెంట్ ఏ ఫోల్డర్లో అయితే ఉండారో అదే రూట్గా చేసుకొని ఓపెన్ చేయని అర్థం అనమాట. ఓకే, సో ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్లగ్ఇన్స్ కావాలి. ఈ ప్లగ్ఇన్స్లో కోడ్ని ఫార్మాట్ చేయడం కోసం వాడేదానికి మనకి ప్రీటియర్ అని చెప్పని ఒక ఫార్మాటింగ్ టూల్ ఉంటుంది. సో ఈ ప్రీటియర్ అని చెప్పని ఈ ప్రీటియర్ అనే టూల్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే అంటే స్క్రీన్ మీద మనం రాసే కోడ్ అంతా కూడా కలర్ఫుల్గా ప్లస్ ఇండెంటేషన్ కానీ అన్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది. సో మీకు ఇంకా కావాలనుకుంటే దీన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే దీనికి సంబంధించిన షార్ట్ కట్స్ అన్నీ కూడా మీకు కింద రాస్తాడు. సో ఈ షార్ట్ కట్స్ అన్ని మీరు చూసుకున్నారనుకోండి, కాన్ఫిగరేషన్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇవి కింద అన్ని చదువుకుంటా పోతే. సో ప్రజెంట్ మనకు అవన్నీ అవసరం లేదు, తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి మనం చేసేది రియాక్ట్ అప్లికేషన్స్ కాబట్టి ES7 అని కొట్టండి. ES7 రియాక్ట్ బై రెడెక్స్ బై గ్రాఫిక్ QL విత్ గ్రాఫిక్ రియాక్ట్ నేటివ్ స్నిప్పెట్స్ అని చెప్పని వస్తుంది. దీన్ని ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ అయిపోయింది, ఇక్కడ నేను అంతకుముందు లోడ్ చేసినప్పుడు ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయిపోయింది. సో కాబట్టి ఇవి రెండు ఇన్స్టాల్ అయిపోయి ఉంటే ఇక మనకు అవసరం లేదు. ఇవి ఎందుకు కావాలి అంటే నేను రియాక్ట్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు చెప్తాను వాటి గురించి. ఈ రెండు చేస్తే మనకి చాలు, ఇంకేం అవసరం లేదు. సో నెక్స్ట్ ఏం కావాలి మనకి, సో నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఒకవేళ నాకు సిస్టంలో అంత ఫెసిలిటీ లేదు, నేను అంత ఎన్విరాన్మెంట్ నా సిస్టమ్ సపోర్ట్ చేయదు, కొద్దిగా స్లోగా ఉంటుంది, నేను ఆన్లైన్లోనే చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే మీరు వాడాల్సిన ఒక టూల్ పేరు ఏంటంటే కోడ్ శాండ్ బాక్స్ అని చెప్పని ఒక టూల్ ఉందన్నమాట. ఈ కోడ్ శాండ్ బాక్స్ ఫర్ రియాక్ట్ అని చెప్పని క్లిక్ చేయండి. ఇక్కడ కోడ్ శాండ్ బాక్స్ అని చెప్పని వస్తుంది. దాంట్లో మనం యాజ్ ఇట్ ఈజ్లీ రియాక్ట్ మొత్తం సంబంధించిన లైబ్రరీస్ కూడా డిపెండెన్సీస్ కూడా అన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ క్లాసెస్లో దాంట్లో కూడా ఒక ప్రోగ్రామ్ని చెప్తాను, ఒక ప్రాజెక్ట్ని, అప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు డిఫాల్ట్గా చూసారా వాడే రియాక్ట్ స్నిప్పెట్ మొత్తం పెట్టి ఇచ్చేసాడు. ఇక్కడ యాప్.js ఫైల్ రాశాడు, ఇక్కడ ఇండెక్స్ ఫైల్ రాశాడు, దాని కింద స్టైల్స్ కూడా ఇచ్చేసాడు, ప్యాకేజ్.json ఇచ్చాడు, ఏమేమి డిపెండెన్సీస్ ఉండో చెప్తున్నాడు. ఈ కింద ఇక్కడ డిపెండెన్సీస్ కూడా మనం డిఫాల్ట్గా ఏం వచ్చినాయో చెప్తున్నాడు. మనకి ఏదైనా డిపెండెన్సీ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి మనం నాకు రియాక్ట్ రౌటర్ డామ్ కావాలనగా ఆటోమేటిక్గా ఆ వర్షన్ వచ్చేసింది. దాన్ని అక్కడ క్లిక్ చేసామంటే మీరు ఒకసారి సైన్ ఇన్ అవ్వండి, సైన్ ఇన్ అయితే ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పింది. సో కాబట్టి మనం ఎవరైతే వర్క్ చేయాలనుకుంటామో వాళ్ళు సైన్ ఇన్ ఫ్రీయే, దీనికి కాస్ట్ ఏం పే చేసే పని లేదు. ఇక్కడే మనం వర్క్ మొత్తం చేసుకున్న తర్వాత దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, మనం చేసిన ప్రోగ్రామ్స్ని మన తర్వాత మన సిస్టమ్స్లో పెట్టి చెక్ చేసుకోవడానికి. ఆటోమేటిక్ ఇక్కడ రెండర్ అయిపోతూ ఉంటుంది. మనం ఇక్కడ ఏది మార్చినా కానీ ఇప్పుడు యాప్.jsలోకి వచ్చి మీరు ఇక్కడ సైన్ ఇన్ కాలేదు కాబట్టి అది ఏం చేస్తుందంటే ఎడిట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు అనమాట. మనం సైన్ ఇన్ అయితే దెన్ వీ కెన్ ఎడిట్ ద పేజ్. ఎడిట్ చేసింది ఎమ్మడే ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది కోడ్ శాండ్ బాక్స్, బాగా గుర్తుపెట్టుకోండి. కోడ్ శాండ్ బాక్స్ అనే దాంట్లోకి వెళ్ళి మనం రియాక్ట్ అప్లికేషన్ ఈజీగా చేసుకోవచ్చు లాగిన్ అయిపోయి. ఒకటి మన సిస్టంలో చేసుకోవాలంటే విఎస్ కోడ్ అండ్ Node.js ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదు ఇన్స్టెంట్గా నేను ప్రాక్టీస్ చేసుకోవాలి, ఏదైనా ట్యాబ్ ఉంది నాకు, లేదా మొబైల్లోనే చేసుకోవాలనుకుంటే కోడ్ శాండ్ బాక్స్లోకి వెళ్ళి దెన్ వీ కెన్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి. ఇది మనకి ఫస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకునేది. తర్వాత టాపిక్ ఏంటంటే మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ది React.js. సో వాట్ ఈస్ ద React.js? అసలు React.js అంటే అర్థమైంది. సో React.js ఈజ్ ఎ ఓపెన్ సోర్స్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఇట్స్ నాట్ ఏ ఫ్రేమ్ వర్క్. బయట అడుగుతుంటారు React.js అనేది ఫ్రేమ్ వర్కా? React.js ఎప్పటికీ ఫ్రేమ్ వర్క్ కాదు. Next.js ఫ్రేమ్ వర్క్, Express.js ఫ్రేమ్ వర్క్, React.js అనేది మటుకు ఓన్లీ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. అంటే n నెంబర్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ మనకు ప్రొవైడ్ చేస్తే వాటిని డిపెండెన్సీస్ కింద మనం యాడ్ చేసుకొని వర్క్ చేసుకుంటాం. దట్టు ఏంటిది ఇది? ఇట్స్ ఎ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే వీ డోంట్ నీడ్ టు పర్చేజ్, డైరెక్ట్గా మనం ఓపెన్గా వాడుకోవచ్చు. అంటే దీనికి ఒక పెద్ద కమ్యూనిటీ ఉంటుంది. ఈ కమ్యూనిటీలో డిఫరెంట్ పీపుల్ ఆఫ్ డెవలపర్స్ అందరూ జాయిన్ అయ్యి దానికి ఎన్హాన్స్మెంట్స్ చేస్తూ కొత్త కొత్త ఫంక్షన్స్ని యాడ్ చేసుకుంటూ రిలీజ్లు చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకు కోడింగ్లో ఆ కమ్యూనిటీ అనేది మంచి యాక్టివ్లో ఉంటుంది కాబట్టి మనం ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి పోస్ట్ కనుక పెట్టామంటే
మన ప్రాబ్లంకి రిజాల్వ్ కూడా ఎమ్మడే దొరికింది అనమాట. సో అందుకనే రియాక్ట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్. ప్రెసెంట్ మార్కెట్ అంత హైలో ఉండటానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే అనమాట. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బిల్డ్ రిచ్ యూజర్ ఇంటర్ఫేసెస్. ఇట్ వాజ్ డెవలప్డ్ బై ద ఫేస్బుక్. యాక్చువల్గా దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే ఫేస్బుక్. యాక్చువల్గా దీనికి ముందు ఫేస్బుక్ వాళ్ళు ఏం వాడేవాళ్ళు అంటే పిహెచ్పి వాడేవాళ్ళు. ఈ పిహెచ్పి వాడటం వల్ల ఏమైందంటే ఏదన్నా ఒక పేజ్లో ఒక ఏరియాలో ఏదైనా మోడిఫికేషన్స్ జరిగితే పేజ్ మొత్తం రిఫ్రెష్ అయ్యేది. దానివల్ల ఏమవుతుంది, డామ్ అనేది లోడింగ్ ఎక్కువైపోయి ఆ సిస్టమ్ యొక్క మెమరీ మీద స్లోగా రెండరింగ్ అయ్యాయి అనమాట. అలాంటి దాన్ని ఓవర్టేక్ చేయడం కోసం ఫేస్బుక్ డెవలపర్స్ ఏం చేశారంటే ఒక కాంపోనెంట్ దీంట్లో వాడేది V8 క్రోమ్ ఇంజిన్. అర్థమైందా? దాన్ని ఏమంటాం, జావా స్క్రిప్ట్కి మనకి గూగుల్ క్రోమ్కి వచ్చేసి V8 క్రోమ్ ఇంజిన్ ఉంటుంది. జావా స్క్రిప్ట్ ఎప్పుడు కూడా రియాక్ట్ కానీ, వ్యూ.js కానీ, యాంగులర్.js కానీ ఈ సబ్జెక్ట్స్ ఏవి కూడా బ్రౌజర్కి అర్థం కావు. బ్రౌజర్కి అర్థం చేసేటట్టు చెప్పడం కోసం వాడే వాటిని వెబెల్ ఇంటర్పైలర్స్ అంటాం. సో ఆ జావా స్క్రిప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం దాని లోపల వాడే ఒక ఇంజిన్ని ఏమంటామంటే V8 క్రోమ్ ఇంజిన్ అంటాం. ఇవి అన్ని బ్రౌజర్స్కి మళ్ళీ V8 క్రోమ్ ఇంజిన్ ఉండవు. గూగుల్కి వచ్చేసి V8 క్రోమ్ ఇంజిన్ ఉంటుంది. అదే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్కి వచ్చేసి, మైక్రోసాఫ్ట్ ఎక్స్ప్లోరర్కి వచ్చేసి ఏముంటుంది, చక్రా ఉంటుంది. అర్థమైందా? అదే మీకు మొజిల్లా ఫైర్ ఫాక్స్ వాటికి వెళ్తే స్పైడర్ మంకీ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంజిన్ ఉంటుంది. దట్ ఈస్ ద జావా ఇంజిన్ అంటాం అనమాట, రన్ టైమ్ ఇంజిన్ అని చెప్పి అంటాం. ఓకే, సో అది వేరు ఇది వేరు. ఇది డెవలప్ చేసింది ఎవరు, ఫేస్బుక్ వాళ్ళు. ఓకే, ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేశారు. సో ఇప్పుడు కూడా ఫేస్బుక్ లో కొంత పార్ట్ పిహెచ్పిలో రన్ అవుతుంది, కొంత పార్ట్ వచ్చేసి దీంట్లోకి డైవర్ట్ చేశారు. 1 by 1 అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. సో దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఏ కాంపోనెంట్ లో మోడిఫికేషన్ జరిగితే ఆ కాంపోనెంటే రీరెండర్ అయ్యింది, రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్ని చెప్పి జరగకుండా ఆంతనే ఉంటాయి. ఫస్ట్ ఇది అంతా కూడా సర్వర్ సైడ్ రెండరింగ్ జరిగి క్లయింట్ సైడ్ మనకు చూపించింది కాబట్టి వర్చువల్ డామ్ లో పనిచేస్తుంది కాబట్టి మెమరీ ఆక్యుపేషన్ అనేది చాలా లెస్ గా ఉంటుంది, చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మీకు కంపేర్ విత్ యాంగులర్ కానీ, యాంగులర్ తో కంపేర్ చేస్తే రియాక్ట్ జేఎస్ ఈజ్ ఎ వర్చువల్ డామ్, యాంగులర్ ఈజ్ ఎ రియల్ డామ్ అంటాం. రియల్ డామ్ అనేది ఏంటంటే మెమరీ మొత్తం ఆక్యుపై చేసింది. ఇదేం చేసింది, సర్వర్ సైడ్ రెండరింగ్ అయ్యి అయిన దాన్ని వర్చువల్ డామ్ లో మనకు చూపించింది అనమాట. దానివల్ల మెమరీ స్పేస్ అనేది చాలా లెస్ గా యూజ్ చేసింది. ఓకే, ఇది రియాక్ట్ జేఎస్ ఈజ్ ఎ జావా స్క్రిప్ట్ లైబ్రరీ దట్ వాజ్ డెవలప్డ్ బై ఫేస్బుక్. ఇట్ వాజ్ ఫస్ట్ రిలీజ్డ్ ఇన్ 2013. ఎప్పుడు 2013 లో రిలీజ్ చేశాడు అనమాట. ఓకే, సో దీనికి తర్వాత మనకి ఒక సిగ్నిఫికెంట్ పాపులారిటీ అనేది వచ్చింది. ఎందుకని, డెవలపర్స్ అందరూ కూడా రిచ్ గా యూజర్ ఇంటర్ఫేసెస్ డెవలప్ చేయడానికి బాగా యూజ్ అయ్యిందనే ఒక కాన్సెప్ట్ రావటం వల్ల అందరూ దానికి అట్రాక్ట్ అయ్యారనమాట. ఓకే, సో రెండోది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే రీయూజబుల్ యూఐ కాంపోనెంట్స్. యూఐ అంటే అర్థమైంది, యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేజ్ తీసుకున్నాను, వెబ్సైట్ ఒక పేజ్ తీసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ ఏ పేజ్లోకి వెళ్ళినా టాప్ రైట్ సైడ్ యూజర్ నేమ్ కనపడుతూ ఉండాలి. టాప్ రైట్ సైడ్ నాకు యూజర్ నేమ్ కనపడుతూ ఉండాలి. అలా కనపడాలంటే ఆ కాంపోనెంట్ ఒక కాంపోనెంట్ డిజైన్ చేసుకుంటే ఏ పేజ్లోకి వెళ్ళినా ఆ కాంపోనెంట్ అక్కడ కాల్ చేసుకోవచ్చుగా. నాకు ఫోటో కాంపోనెంట్ ఉంది, ఏ పేజ్కి వెళ్ళినా ఫోటో అదే కనపడాలి. నేను ఏ కాంపోనెంట్కి వెళ్ళినా లెఫ్ట్ సైడ్ నాకు మెనూనే కనపడాలి. నేను మెనూలో ఏ ఆప్షన్ నొక్కినా కానీ లెఫ్ట్ సైడ్ అదే కనపడాలి. అలా కనపడాలంటే మనకి ఏం చేస్తాము, సో కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ లో డిజైన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మెయిన్ వన్ ఆఫ్ ది కీ ఫీచర్ ఆఫ్ ది రియాక్ట్ జేఎస్ ఏమంటాం అంటే వర్చువల్ డామ్ అంటాం. డామ్ అంటే అర్థం ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. బామ్ అంటే అర్థం ఏంటంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ లోపల డామ్ ఉంటుంది. బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్లో విండో, అలర్ట్ ఇవన్నీ ఏంటి, బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్, కన్సోల్ ఇవన్నీ బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్లో వచ్చేవి అనమాట. సో అర్థమవుతుందా. సో డామ్ లో ఏముంటాయి, HTML, హెడ్, బాడీ, టైటిల్, పారాగ్రాఫ్, సమ్ ఎలిమెంట్స్ అన్నిటిని ఏమంటాం, డామ్ అంటాం. డామ్ ఎక్కడ ఉంటుంది, బామ్ లోపల ఉంటుంది. బామ్ అంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఫిజికల్ గా స్పేస్ ని ఆక్యుపై చేయకుండా ఉండటం కోసం రియాక్ట్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వర్చువల్ డామ్ గా చేశారు. వర్చువల్ డామ్ అంటే ఏమైందంటే ఇది ఫస్ట్ మనకి రెండర్ అయ్యేటప్పుడు ఒక వర్చువల్ గా జనరేట్ అవుతూ ఒక స్నాప్ షాట్ పక్కగా తీసుకుంటుంది.
whenever the component should be changed, automatically it checks the snapshot, it should be modified, then the DOM will be updated. అంటే మనకి రియల్ టైంలో కనపడే వర్చువల్ DOMలో మోడిఫికేషన్స్ ఏం జరిగినా కానీ వెనక DOMని అప్డేట్ చేస్తూ ఉంటుంది, అంతేగాని రిమైనింగ్ కాంపోనెంట్స్ ఏవి కూడా మనకి టచ్ కావాలన్నమాట. ఓకే, అది సో మెయిన్ దాంట్లో అడ్వాంటేజ్ అది. రెండోది ఏంటంటే కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్లో వర్క్ చేయటం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. రెండోది దీంట్లో కన్ఫ్యూజన్ లేకుండా ద డేటా ఆల్వేస్ ఫ్లో ఆన్ ద సింగిల్ డైరెక్షన్, ఇన్ని డైరెక్షన్లో డేటా ఫ్లో కాదు. అంటే పేరెంట్ నుంచి చైల్డ్కి ప్రాప్స్ పంపించగలం కానీ చైల్డ్ నుంచి పేరెంట్కి మనం ప్రాప్స్ని పంపించలేము. సో దట్ ఈస్ కాల్డ్ వన్ వే డేటా బైండింగ్ అంటాం అన్నమాట. డేటా ఫ్లో ఎలా ఉంటుంది, వన్ వేలోనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో డిఫరెంట్ ఫీచర్స్ని 2016 నుంచి హుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు రియాక్ట్లో. 16.8 వర్షన్ అంటాం అనమాట. 2016లో 16.8 నుంచి మనకి ఏం చేశారంటే హుక్స్ రిలీజ్ చేశాడు. ఎందుకు రిలీజ్ చేశాడు హుక్స్ అంటే జనరల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి, క్లాస్ కాంపోనెంట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఈ హుక్స్ రాకముందు రియాక్ట్లో క్లాస్ కాంపోనెంట్స్ అంటే అర్థం ఏంటంటే స్టేట్ఫుల్ కాంపోనెంట్స్ అని అర్థం. ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏమంటారంటే స్టేట్లెస్ కాంపోనెంట్స్ అంటారు. అయితే హుక్స్ రిలీజ్ చేసిన తర్వాత ఫంక్షనల్ కాంపోనెంట్స్ కూడా స్టేట్ఫుల్ కాంపోనెంట్స్ కింద కన్వర్ట్ అయ్యాయి. అక్కడి నుంచి డెవలప్ చేసిన అప్లికేషన్స్ అందరూ కూడా క్లాస్ కాంపోనెంట్స్ అనేది వాడటం తగ్గించి ఫంక్షనల్ కాంపోనెంట్ మీదే ఎక్కువగా వర్కౌట్ చేయడం బిగిన్ చేశారు. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న కంపెనీలో కూడా ఎక్కడ క్లాస్ కాంపోనెంట్ అనేది కనపడదు. ఎవ్రీథింగ్ షుడ్ బి ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఎందుకంటే ఫంక్షనల్ కాంపోనెంట్ చాలా ఈజీ, అండర్స్టాండింగ్ చాలా ఈజీగా ఉంటుంది. దానికి కన్స్ట్రక్టర్స్ వాడాల్సిన అవసరం లేదు, ఆబ్జెక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక యూజ్ స్టేట్ తీసుకుంటే ఒక స్టేట్ మేనేజ్ చేయొచ్చు. స్పెషల్ ఎఫెక్ట్స్ కావాలంటే యూజ్ ఎఫెక్ట్ తీసుకోవచ్చు. రెండర్కి బిఫోర్ అప్లై చేసే హుక్ కావాలంటే యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ తీసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ మెమరైజ్డ్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది, 1,00,000 కొటేషన్స్ ఉంటాయి, దాంట్లో బిగ్గెస్ట్ కొటేషన్ ఈరోజు పొద్దున్న రావాలి నాకు, అప్పుడు అంత పెద్ద మెమరీని లోడ్ అయ్యేటప్పుడు టైం తీసుకోకుండా రిమైనింగ్ ప్రాసెస్ చేస్తూ దీన్ని హిట్ చేసి డేటా తెచ్చి చూపించింది. అలా మెమరైజ్డ్ హుక్స్ మళ్ళీ రీరెండర్స్ కాకుండా కంట్రోల్ చేసింది. సో అలా 2 రకాలుగా యూజ్ మెమో అని హుక్ పనిచేసింది. అట్లానే మనకి ఇంకోటి కూడా ఉంది, రియాక్ట్ మెమో అని చెప్పని ఒక మెథడ్ ద్వారా కూడా ఏ కాంపోనెంట్ ని మనం రాప్ చేసినా కానీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. మెమరైజ్డ్ హుక్స్ అంటాం. అంటే మెమరీ మేనేజ్మెంట్ చేయడానికి ఎక్కువ టైమ్స్ రెండర్ కాకుండా ఒకసారి రెండర్ అయిపోయి ఆ కాంపోనెంట్ తెచ్చి పెడతాయి అన్నమాట. సో అట్లాంటి ఫెసిలిటీస్ ఉండే హుక్స్, రిడ్యూసర్స్ ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి, మనకి ఈజీ టు రైట్ ద కోడ్ అండ్ మేనేజ్ ద కోడ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రియాక్ట్ జేఎస్ వచ్చేసి పెద్ద కమ్యూనిటీ ఉంది దీనికి. లార్జ్ కమ్యూనిటీ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ దాంట్లో కమ్యూనిటీలో పనిచేస్తూ ఉంటారు. అలా పనిచేయడం వల్ల ఏమైంది, మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్లీ రిజాల్వ్ చేస్తారు, మనకంటే పర్సనల్గా కాదు. సో ఆ కోడింగ్లో ఏదన్నా బగ్స్ ఉన్నప్పుడు మనం దాన్ని పోస్ట్ చేస్తే ఆ బగ్ని క్లియర్ చేస్తారనమాట వాళ్ళు. సో ఇది కంటిన్యూటీ అవుతుంది కాబట్టి ఈ కమ్యూనిటీ అనేది, అంటే ఇది ఓపెన్ కమ్యూనిటీస్ అయితే దానికి అష్యూరెన్స్ ఉండదు, కానీ ఫేస్బుక్ అనే కంపెనీ వాళ్ళే దాన్ని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఎంప్లాయీసే దీనికి కంటిన్యూగా అప్డేట్స్ వస్తాయి, దీన్ని కంటిన్యూగా ఫాలో అప్ చేస్తారనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉండటం వల్లే దీన్ని ఎక్కువ మంది యూజ్ చేయడం బిగిన్ చేశారనమాట. కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఓపెన్ సోర్స్లు ఉంటాయి, డెవలప్ చేసి అక్కడ పడేస్తారు, ఒక 2 years 3 years తర్వాత ఇంకా దానికి అప్డేట్సే ఉండవు, వాడుకుంటే వాడుకో లేకపోతే లేదు. అట్లాంటి కాంపోనెంట్స్ మనం కనుక యాడ్ చేసుకున్నాం అనుకో, రేపు ఇన్ ఫ్యూచర్లో దాని నుంచి ఏదైనా బగ్ రేజ్ చేసి వల్నరబిలిటీస్ వచ్చినాయంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. అలా లేకుండా ఉండాలంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కనుక ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసి ఆ అప్లికేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే మనం అష్యూర్ చేసుకొని దాని మీద ఒక కాన్ఫిడెంట్ ఉండదు కాబట్టి మనం అప్లికేషన్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ వై రియాక్ట్ జేఎస్ని మనం ఎందుకు వాడతాము. పెర్ఫార్మెంట్ వెబ్సైట్స్ బిల్డ్స్ అంటే చాలా లుకిష్గా చాలా ఫాస్ట్గా రెండర్ అయ్యేటట్టు డెవలప్ చేయడం కోసం. లెస్ లైన్స్ ఆఫ్ ది కోడ్ అంటే తక్కువ లైన్స్లో ఎక్కువ ఫంక్షనాలిటీ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్, నా పేజ్లో ఒక 100 ఇమేజెస్ బైండ్ కావాలి. ఈ 100 ఇమేజెస్ బైండ్ కావాలంటే నేను ఒక చిన్న ఇమేజ్ బైండ్ కోసం కార్డ్ అని చెప్పిన ఒక కాంపోనెంట్ రాసుకొని దాన్ని డేటా మ్యాపింగ్లో పెట్టి 100 times దాన్ని కాల్ చేస్తే బైండ్ అయిపోయింది పేజ్ మొత్తానికి. అదే మనం స్టాటిక్గా కోడ్ రాస్తే బోల్డ్ ఎంత కోడ్ రాయాల్సి వస్తుంది, పేజ్లో ఎక్కడ మోడిఫై చేసిందో కూడా చూసుకోవాల్సి వస్తుంది, అదంతా హెడేక్. అదే దీన్ని వాడితే తక్కువ కోడ్లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ చూపించవచ్చు,
ఎక్కువ రీయూజబిలిటీ. ఇప్పుడు ఇదే గ్యాలరీ నాకు డిఫరెంట్ ప్లేసెస్లో అవసరమైతే ఈజీ టు యూజ్. ఆ కార్డు మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. అట్లనే ఇంప్రూవ్స్ ద రీడబిలిటీ ఆఫ్ ది కోడ్. ఫస్ట్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కోడ్ చూడంగానే ఈజీ టు అండర్స్టాండ్, బెటర్ ఫీల్ ఉంటుంది. మిగతా ఏ చూసినా సింటాక్స్లు గందరగోళంగా ఉంటాయి, సెమీ కోలన్స్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. రియాక్ట్ జేఎస్లో సింపుల్ HTML ట్యాగ్స్ ఎలా ఉంటాయో అలాగనే JSX ఎలిమెంట్స్ అన్నీ కూడా డిజైన్ చేసి పెట్టారు. సో దానివల్ల మనకి ఏమనిపిస్తే లుక్స్ లైక్ అన్ HTML కోడ్ రాస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ JSX ఎలిమెంట్స్ అనేది దీనికి మెయిన్ ఫెచ్చింగ్ అనమాట. ఓకే, ఇంప్రూవ్స్ ద రీడబిలిటీ ఆఫ్ ది కోడ్, లెస్ టైమ్ ద కన్జ్యూమింగ్ అయిపోయింది, అండ్ ఓపెన్ సోర్స్ ఫస్ట్ థింగ్, అండ్ రీయూజబిలిటీ. తిరిగి ఒక కాంపోనెంట్ మనం డిజైన్ చేసామంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక డెవలపర్వి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటావు, నీకు లాగిన్ ఫామ్ అనేది బేసికల్గా నీకు ఎసెన్షియల్. నువ్వు ఒక కాంపోనెంట్ డెవలప్ చేసి పెట్టుకున్నావు, నీకు రేపు ఏ ప్రాజెక్ట్ చేసేటప్పుడైనా లాగిన్ కోసం పోయి మళ్ళీ ఇంకో ఫామ్ డిజైన్ చేయు. ఆ చేసి పెట్టిన ఫామ్లో ఉన్న కాంపోనెంట్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుని వాడేసేస్తావు. ఎందుకని? ఎవరు లాగిన్ అయినా యూజర్ నేమ్, పాస్వర్డ్, మేబీ క్రెడెన్షియల్స్ మారచ్చు. ఒకడు ఈమెయిల్ ఐడి పెట్టుకోవచ్చు, ఒకడు క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు, క్యారెక్టర్ విత్ న్యూమరిక్స్ పెట్టుకోవచ్చు. అట్లా కండిషన్స్ మారచ్చేమో కానీ ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనే సిస్టమ్ అయితే మారదు కదా. సో కాబట్టి అదే కాంపోనెంట్ని మనం నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి ఒక కన్సిస్టెంట్గా యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఒకే రిజిడ్లో ఒకే స్టైల్లో ఫాలో అవుతూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అదొక మెయిన్ బెనిఫిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ రియాక్ట్ చేసి యూజ్డ్ కంపెనీస్. ప్రెజెంట్ మనకి ఏమేమి కంపెనీ, BBC వాళ్ళు వాడుతున్న దాన్నే వాడుతున్నారు, పేపాల్ కంపెనీ వాడుతున్నారు, నెట్ఫ్లిక్స్, మనం లిగిస్తే నెట్ఫ్లిక్స్ చూస్తుంటాం, ఆ నెట్ఫ్లిక్స్లో వాడేది మొత్తం రియాక్ట్ చేసి, ఫేస్బుక్, వాల్మార్ట్, స్లాక్ అనేది ఒక టీమ్స్ లాంటిదే. ఒక స్లాక్ అనేది కూడా అంటే టీమ్స్ అంటే కంపెనీలో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఒక దాంట్లో జాయిన్ అయ్యి ఒకళ్ళొకళ్ళు చాట్ చేసుకోవడం, మీటింగ్ చేయడం ఉంటుంది కదా, అలాంటిదే ఈ స్లాక్ అనేది కూడా. అది కూడా రియాక్ట్ అని డెవలప్ చేశారు. ఇన్స్టాగ్రామ్, స్పాటిఫై కానీ, వీసా వాళ్ళు కానీ, ఫ్లట్టర్, అర్థమైందా? సో ఇవన్నీ కూడా యాపిల్, టెస్లా, రెడిట్, ఈబే, ఊబర్, ఇంకా చాలా కంపెనీలు ఇప్పుడు MX, అర్థమైందా? సో దట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ది రియాక్ట్ జేఎస్. ఏమైంది మెయిన్? ఈజీ టు లెర్న్ ఫస్ట్ థింగ్, అండ్ లార్జ్ కమ్యూనిటీ, చాలా కమ్యూనిటీ ఉంది కాబట్టి మనకి సపోర్ట్గా ఉంటుంది. అట్లనే డెవలపర్ టూల్ సెట్, మనం కష్టపడకుండా నెంబర్ ఆఫ్ రౌటింగ్ చేయాలి. నేను రౌటింగ్ కోసం పెద్దగా కోడ్ రాయను, రియాక్ట్ అవుటర్ డామ్ అని చెప్పి నేను ఇన్స్టాల్ చేసుకుంటాను. లేదు, నాకు ఒక డేటాకి సీరియల్ నెంబర్ కంటిన్యూటీగా వెళ్ళాలి, లేదా ఈ సీరియల్ నెంబర్ కాదు ఒక యూనిక్ నెంబర్ వెళ్ళాలి, UEID అని చెప్పని ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇట్ షుడ్ బి వర్క్. అట్లా మనకి ప్రతిదానికి ఒక్కొక్క లైబ్రరీ మనకి అవైలబిలిటీ ఉంది. ఆ లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకోవడం, మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి JSX అంటే అర్థమైంది, జావా స్క్రిప్ట్ XML ఫైల్ అంటాం. అంటే HTMLని జావా స్క్రిప్ట్ని మిక్స్ చేసి చేసిన దాన్నే JSX అంటాం. జనరల్గా జావా స్క్రిప్ట్లో ఒక ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే మనం సింటాక్స్ ఎలా రాస్తాము? డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, ఓపెన్ ద బ్రాకెట్, దాని డబుల్ కొటేషన్స్లో H1 కావాలా లేకపోతే పారాగ్రాఫ్ కావాలా అని చెప్పని పెట్టి, నేను ఆల్రెడీ డామ్ మ్యానిపులేషన్ వీడియోస్ 14-15 పెట్టా. దాంట్లో ఫస్ట్ వీడియోలో చెప్పింది అవే, ఫస్ట్ 2 వీడియోస్లో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, ఓపెన్ ద బ్రాకెట్, డబుల్ కొటేషన్స్లో వాట్ ట్యాగ్ యూ వాంట్ టు మేక్, H1 డివిజనా లేకపోతే పారాగ్రాఫా, అది పెడితే ఆటోమేటిక్గా ఎలిమెంట్ క్రియేట్ అయింది. అది మనం చేయకుండా రియాక్ట్ జేఎస్లో బ్యాక్గ్రౌండ్లో అతను చేస్తూ మనం H1 అని వాడామంటే వెనకాల ఏం జరిగింది? డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ H1 క్రియేట్ అయిపోయింది. అది మనకు జరగదు. ఇదంతా ప్రాసెస్ చేసేటట్టు ప్రొవైడ్ చేయబడిన ఒక సింపుల్ సింటాక్సే జావా స్క్రిప్ట్ XML ఎలిమెంట్స్ అంటాం అనమాట. సో ఈ బెబెల్ అనేది ఏంటంటే ఒక కంపైలర్. దీని యొక్క పని ఏంటంటే డైరెక్ట్గా బ్రౌజర్స్కి ఎప్పుడు జావా స్క్రిప్ట్ ఏవో తెలుసు కానీ JSX ఎలిమెంట్స్ తెలియదు. సో కాబట్టి JSX ఎలిమెంట్స్ని జావా స్క్రిప్ట్ కింద కన్వర్ట్ చేయడం కోసం వాడటానికి ఈ బెబెల్ అని చెప్పిన ఇంటర్పైలర్ని వాడతాం అనమాట. ఓకే, బెబెల్ ఇంటర్పైలర్ అంటాం, దాన్ని ట్రాన్స్లేట్ చేయడం కోసం యూజ్ చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ ఏంది? వాట్ ఈస్ ద కాంపోనెంట్? కాంపోనెంట్ అంటే ఇట్స్ లైక్ ఎ ఫంక్షన్. కాంపోనెంట్ అంటే స్పెషల్ ఏం లేదు, ఫంక్షనే. ఆ కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. దట్స్ సింపుల్. కాంపోనెంట్ ఈజ్ ఎ JS ఫంక్షన్ దట్ రిటర్న్స్ ఏ JSX ఎలిమెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పిన్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ కాంపోనెంట్ షుడ్ రిటర్న్ ఓన్లీ ఏ సింగిల్ JSX ఎలిమెంట్. ఒకవేళ నువ్వు ఒక హెడ్డింగ్, ఒక పారా,
ఒక డివిజన్, మూడింటిని మనం రిటర్న్ చేయాల్సి వస్తే ఆ మూడింటిని కలిపి ఒక డివిజన్లో అన్నా పెట్టుకోవాలి, లేదా రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ అన్నా వాడుకోవాలి. ఓకే, దట్ ఈస్ ఏ కాంపోనెంట్ ఈజ్ ఏ JS ఫంక్షన్ దట్ రిటర్న్స్ JSX ఎలిమెంట్. ద కాంపోనెంట్ నేమ్ మస్ట్ బి స్టార్ట్ విత్ క్యాపిటల్. ఒకవేళ సబ్సిక్వెంట్ సెకండ్ లెటర్ ఉన్నా కానీ సెకండ్ లెటర్ కూడా క్యాపిటల్ వాడుకుంటాం. ఇఫ్ ద కాంపోనెంట్ నేమ్ స్టార్ట్ క్యాపిటల్ దెన్ ద కన్సిడర్డ్ HTML ట్యాగ్. సో ఏమైంది, మనకి క్యాపిటల్ వాడకపోతే అది HTML ట్యాగ్ కింద కన్సిడరేషన్ చేసుకొని ఆ రెండు కన్ఫ్లిక్ట్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? మనం కాంపోనెంట్ పేరు కనుక క్యాపిటల్ వాడకపోతే అది ఏదో HTML ట్యాగ్ కి సంబంధించింది అయ్యి ఉంటే అది ప్రాబ్లం అయిపోతాయి. అందుకని మనం ఎప్పుడు కూడా అలా వాడకూడదు. ఓకే, అట్లానే we must start with capital if any component. The component always return a single JSX element. Okay, a component is a piece of reusable code that can be used in various parts of an application. అర్థమైందా? వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఎన్ అప్లికేషన్. లైక్ మనం యూట్యూబ్కి వెళ్తాం కదా, యూట్యూబ్లోకి వెళ్తే సో మనం ఏదన్నా ఒక లైక్ చిన్న ఎగ్జాంపుల్ వర్క్ యూట్యూబ్లోకి వెళ్ళాం. యూట్యూబ్లోకి వెళ్తే మీకు ఈ పైన ఉన్నవి ఏమీ అప్డేట్ కావు. మీరు ఇప్పుడు నేను ఇట్లా జరుపుతా ఉంటే ఆ మధ్యలో ఉన్న వీడియోసే స్క్రోల్ అవుతున్నాయి, కానీ ఈ కాంపోనెంట్స్ ఏమి జరగవు, ఈ కాంపోనెంట్స్ ఏమి జరగవు. ఒకవేళ ఇక్కడ నేను లేటెస్ట్ హిందీ సాంగ్స్ అని చెప్పని కొట్టి నేను ఎంటర్ కీ కొడితే ఇక్కడ వరకే అప్డేట్ జరిగింది, కానీ ఈ కాంపోనెంట్స్ ఏమీ కూడా కదలవు. ఎందుకని? సో కాంపోనెంట్స్ కాబట్టి, అంటే ఏ కాంపోనెంట్లో అయితే ఫిల్టరింగ్ జరుగుతుందో ఆ కాంపోనెంట్సే రీరెండర్స్ అవుతుంది అన్నమాట. ఇది మొత్తం ఒక కాంపోనెంట్, ఇదంతవరకు ఒక కాంపోనెంట్, ఈ సెర్చ్ వరకు ఒక కాంపోనెంట్, ఇంతవరకు ఒక కాంపోనెంట్, అన్ని స్ప్లిట్ చేసుకుంటారు. అలా స్ప్లిట్ చేయడం వల్ల ఏమైంది, రీయూజబిలిటీ అయితే అనమాట. సో ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్ కంపోజబిలిటీ. కాంపోనెంట్ కంపోజబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఒక కాంపోనెంట్ లో ఇంకొక కాంపోనెంట్ ని కాల్ చేయడాన్ని ఏమంటాం అంటే కాంపోనెంట్ కంపోజబిలిటీ అంటాం. ఒక కాంపోనెంట్ లో 4-5 కాంపోనెంట్స్ వరుసగా రాసామంటే వాటిని 1 by 1 కాంపోనెంట్స్ రాయటం అంటాం. అట్లా కాకుండా ఒక కాంపోనెంట్ లో ఇంకొక కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ లో ఇంకో కాంపోనెంట్ పెట్టామంటే దాన్ని ఏమంటాం, కాంపోనెంట్ కంపోజబిలిటీ అంటామంట. సో ఇక్కడ చూడండి, ద కాంపోనెంట్ కంపోజబిలిటీ మీన్స్ వీ కెన్ కాల్ ద కాంపోనెంట్ ఇన్సైడ్ అనదర్ కాంపోనెంట్ లైక్ నెస్టెడ్ కాంపోనెంట్స్ అంటాం. ఇఫ్ కండిషన్ లో ఇఫ్ రాసి, ఇఫ్ కండిషన్ లో ఇఫ్ రాసుకుంటే వెళ్తాం చూసావా, అలా రాయటాన్ని ఏమంటాం అంటే కాంపోనెంట్ కంపోజబిలిటీ అని పిలుస్తుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాప్స్. జనరల్ గా అందరూ ప్రాప్స్ అని అంటాం. దానికి సింపుల్ ఫామ్, అది యాక్చువల్గా ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రాపర్టీస్ అంటాం. ప్రాపర్టీస్ అంటే మనం పెట్టుకునే నేమ్, ఏజ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వెహికల్ నేము, లేకపోతే వెహికల్ మోడల్, వెహికల్ ఇంజన్ నెంబరు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, ఇవన్నీ ఏంటిది, ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి, అంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్ కి పంపించాలంటే యూజింగ్ ద ప్రాప్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం డేటాను ట్రాన్స్ఫర్ చేస్తాం. యూజింగ్ ప్రాప్స్ వీ కెన్ పాస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పేరెంట్ కాంపోనెంట్ టు చైల్డ్ కాంపోనెంట్. కాంపోనెంట్ యాక్సెప్ట్స్ ద ప్రాస్ యాజ్ ఎ పారామీటర్ అండ్ కెన్ బి యాక్సెస్డ్ డైరెక్ట్లీ. ఇక్కడ నుంచి మనం పంపించిన ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఇవన్నీ కూడా అవతల కాంపోనెంట్ లో ప్రాప్ అనే ఒక ప్రాపర్టీ తోటి డాట్ పెట్టి ఇక్కడి నుంచి పంపించిన ఆల్ ప్రాపర్టీస్ ని అక్కడ యాక్సెస్ చేయొచ్చు అనమాట. అది కూడా వన్ వే డేటా ఫ్లోలోనే పనిచేసింది. షుడ్ బి రిమెంబర్, పేరెంట్ టు చైల్డ్ కే కానీ చైల్డ్ టు పేరెంట్ కి మనం ఎప్పుడు కూడా డేటాని ట్రాన్స్మిట్ చేయలేము. ఓకే, సో ఇంతవరకు క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేసి అప్పుడు మనం ప్రాజెక్ట్స్ లోకి వెళ్దాం. ఓకే, సో క్లాస్ కాంపోనెంట్ లైఫ్ సైకిల్ మెథడ్స్, ఈ క్లాస్ కాంపోనెంట్ లో ఉన్న లైఫ్ సైకిల్ మెథడ్స్ 5 ఉన్నాయి. ఈ 5 గురించి చెప్పుకుందాం. ఆ తర్వాత ఫంక్షనల్ కాంపోనెంట్ లో లైఫ్ సైకిల్ మెథడ్స్ గురించి చెప్పుకుందాం. దెన్ ఇంతవరకు ఫస్ట్ పార్ట్ లో థియరీ కంప్లీట్ చేసుకుందాం. దెన్ వి స్టార్ట్ ద ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం వల్ల ఈ టాపిక్స్ ప్రకారం 1 by 1 టాపిక్ లో మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ సిలబస్ ప్రకారం 1 by 1 టాపిక్, ఒక్కొక్క టాపిక్ గురించి థియరిటికల్ గా డిస్కస్ చేద్దాం, దాని మీద ప్రోగ్రామ్స్ చేద్దాము. అల్టిమేట్ గా మొత్తం అయిపోయిన తర్వాత చిన్న ప్రాజెక్ట్ ఏదైనా డెవలప్ చేద్దాం. ఓకే, బాయ్.